రవీందర్, మీరు చెప్పండి. గురుకులాలకు బకాయిలు చెల్లించడానికి రేవంత్ సర్కార్ దగ్గర అయితే నిధులు లేవు. బట్ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడానికైతే నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వం ఫస్ట్ ముఖ్యంగా విద్యా వ్యవస్థ గాడిలో తప్పినటువంటి విద్యా వ్యవస్థ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాడికి వదిలేసినట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన కానుంచి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు, సంబంధిత రివ్యూ కుదరలేదు. దీనివల్ల ప్రభుత్వంకు అదేవిధంగా ఇటు విద్యా వ్యవస్థ నడిపే గురుకులాలకు మధ్య అగాధం ఏర్పడింది. అగాధం ఏ స్థాయికి వెళ్ళిందంటే విద్యార్థులను డ్రాప్అవుట్ చేసేంత వరకు వెళ్ళింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 గురుకులాలకు నోటిఫికేషన్ వేయడం జరిగింది. అంటే గతంలో విద్యార్థులు ఆ గురుకులాలలో ముఖ్యంగా చదువుకోవడానికి ఇష్టపడిన నేపథ్యంలో ఎడపల్లి, బోధన్, పోచంపాడు 2 బాలికల గురుకులాలు, ఒక బాయ్ గురుకులం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 3 పాఠశాలలో విద్యార్థులు నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం పరిణామాలను గమనించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇక గురుకులాలలో విద్యార్థులను చేర్పించడానికి, విద్యార్థులను చదివించుకోవడానికి ఇష్టపడని నేపథ్యం స్పష్టంగా కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గురుకులాలు వెలుగడం జరిగింది. దాదాపుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో పాటు ఉన్నత వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా, ఆర్థికంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయించి గురుకులాల్లో చేర్పించడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా తయారైంది. నోటిఫికేషన్లో రీనోటిఫికేషన్ వేస్తున్నారంటే ప్రభుత్వం గురుకులాల పట్ల పెడుతున్న శ్రద్ధ ఏంటో స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రభుత్వం అంటుంది డబ్బులు లేవు, అందుకే మెస్ ఛార్జీలు చెల్లిస్తలేమంటున్నారు. మీరు అన్నట్టుగానే మెస్ ఛార్జీలు చెల్లించకపోవడంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఇటు ప్రభుత్వం అందాల పోటీలు కానీ, అదేవిధంగా వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కానీ గొప్పలకు పోయేసి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తగిలేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యకు అందించాల్సిన, గురుకులాలకు మళ్లించాల్సిన డబ్బులను ఇవాళ ఫ్యాషన్ కోసం, అందాల పోటీల కోసం వినియోగించిందనే విమర్శలు కూడా వస్తున్న ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోకపోగా పైగా తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలు ముఖ్యంగా విద్యార్థులకు నేరుగా కడుపు నింపే విషయం కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్త పడితే బాగుంటుంది. ముఖ్యంగా చాలని ఫుడ్ కూడా అందుతుంది అనే ఆందోళన కూడా విద్యార్థులు మళ్ళీ సమ్మె చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా రీసైక్లింగ్ చేసినటువంటి బియ్యం కానీ, రీసైక్లింగ్ చేసినటువంటి కూరగాయలు కానీ, ఇతరత్ర పదార్థాలు కానీ మళ్ళీ వండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వడ్డించిన దాఖలాలు కూడా ముఖ్యంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాల్సింది ఉంటుంది. అందుకు సంబంధించిన విధి విధానాలను ఏర్పాటు చేయాల్సింది ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నటువంటి మెనూని ఇప్పటికీ వినియోగించుకోవడం జరుగుతుంది. ఆనాటి ధరలకు అనుగుణంగా గత ప్రభుత్వం ఆ మెనూని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ధరలు పెరిగాయి, ప్రభుత్వంలో వ్యత్యాసం వచ్చింది, అదేవిధంగా మౌలిక వసతులు మారాయి, విద్యార్థుల రూపురేఖలు మార్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఈ ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఆహారం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వినబడుతుంది. కానీ 2 పర్యాయాలుగా ఎకనామిక్ ఇయర్ నడిచింది. కానీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి మెను ఇప్పటికీ కొనసాగడం పట్ల విద్యార్థులకు అటు అర్ధాకలితో ఆహారాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి, ఇటున్నటువంటి ఏదైతే మెయింటైన్ చేసే నిర్వాహకులు ఉంటారో మెయింటైన్ చేసే నిర్వాహకులు చాలని ఆహారం వడ్డించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం లోపం స్పష్టంగా కనబడుతుంది. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోవడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి, ఆ ప్రమాదం కూడా స్పష్టంగా కనబడుతుంది. సింధర.